నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రైతు సంక్షేమం కోసం ఏడాది కాలంలో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్న ఉప ముఖ్యమంత్రి కాళేశ్వరం పేరిట రాష్ట్ర సొమ్మును బీఆర్ఎస్ దోపిడీ చేసిందని బట్టి విక్రమార్క ఆరోపణ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధిని వెనకబడనివ్వబోమని స్పష్టీకరణ బనకచెర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో పోటాపోటీ వాదనలు రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మరమైన దర్యాప్తు వాంగ్మూలం ఇచ్చిన టీపీసీసీ చీఫ్ ఫోన్ ట్యాపింగ్ వల్లే 2018లో అధికారంలోకి రాలేకపోయామన్న మహేష్ కుమార్ గౌడ్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు టెహరాన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో హెల్ప్ లైన్ ప్రారంభం ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సమాయత్తం అవుతున్న భారతావని ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ కెనడాలోని కననాసిస్క్ వేదికగా మరికొద్దిసేపట్లో G7 సదస్సు ప్రారంభం హాజరవుతున్న ప్రధానమంత్రి సదస్సులో భాగంగా G7 దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న నరేంద్ర మోదీ రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ కేంద్రం ఉరుములు మెరుపులు ఈదురుగాలు వీచే అవకాశాలున్నాయన్న ఐఎండీ వివరాలు ఉచిత విద్యుత్ పథకాల కోసం ప్రభుత్వం ఏటా సుమారు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు గతంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం 2,000 మెగావాట్ల అదనపు విద్యుత్ డిమాండ్ ఉందన్నారు అయినప్పటికీ అన్ని వర్గాల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు భూపాలపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పలు విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాల్లో భట్టి విక్రమార్క పాల్గొన్నారు అనంతరం భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదల ఇళ్లకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు గత సంవత్సర కాలంలో రైతుల కోసం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 మాసాల వ్యవధిలోనే 21,000 కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేశామన్నారు కాళేశ్వరం పేరిట రాష్ట్ర సొమ్ము దోపిడీ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు పొంతం లేకుండా మాట్లాడుతోందని బట్టి విక్రమార్క విమర్శించారు ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే 21,000 కోట్ల రూపాయలు రైతుల కోసం రుణమాఫీ కింద కేవలం 3 నెలల్లో వారి అకౌంట్లో జమ చేశాం రైతు భరోసా కింద 13,600 కోట్ల రూపాయలు జమ చేశాం ఇప్పుడు తిరిగి నిన్ననే హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా కేవలం 9 రోజులు వేసే కార్యక్రమానికి నిన్న నాంది పలికాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ ప్రాజెక్టుపై అన్ని పార్టీల లోక్సభ రాజ్యసభ సభ్యులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర సచివాలయంలో రేపు సాయంత్రం 4 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం లోక్సభ రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపి స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి ఆహ్వానించారు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది ఈ ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సమాలోచనలు చేయనున్నారు కాగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఈ ప్రాజెక్టులపై ఈరోజు అమరావతిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఏటా గోదావరి నుంచి 3,000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని వృధాగా సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే బనకచెర్లకు తరలిస్తామన్నారు ఎక్కడా నికర జలాలను వాడట్లేదని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఆయన తన వాంగ్మూలం ఇచ్చారు. 2023 నవంబర్లో శాసనసభ ఎన్నికల సమయంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నందున అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ను ట్యాప్ చేసిందని గతంలో మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు ఆయన హాజరయ్యారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ తమ ఫోన్లో ట్యాప్ చేశారన్నారు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని ఆరోపించారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతలే దురుద్దేశంతో తమ ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ఓడిపోవటానికి ఫోన్ల ట్యాపింగే కారణమని తెలుస్తోందన్నారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. ఇవాళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిది, నాది, ఆనాడు యాక్టివ్గా ఉన్నటువంటి అనిల్ యాదవ్ గారిది, గాలి అనిల్ గారిది, వారితో పాటు చాలామంది కాంగ్రెస్ ఫోన్లు ట్యాపింగ్లో జరిగినాయని ఇవాళ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. మాకు కూడా ఆశ్చర్యం వేసింది, అనుమానం ఉండింది. కానీ ఈ రకంగా మా ఫోన్లు ట్యాప్ చేశారంటే ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారో అర్థమవుతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరో నిందితుడు రాధాకృష్ణరావులు ఇవాళ మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. రేపు ప్రణీత్ రావును విచారించనున్నారు. బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా నిందితుల వాంగ్మూలం రికార్డు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావును పలుమార్లు సిట్ ప్రశ్నించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన 162 మంది ప్రయాణికులను DNA నమూనాల ద్వారా గుర్తించారు. మృతుల గుర్తింపు ఇంకా కొనసాగుతోంది. మృతులందరినీ గుర్తించడానికి DNA పరీక్షలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హర్ష సంఘవి తెలిపారు. విమాన ప్రమాదంలో 274 మంది మృతి చెందారని అధికారులు ప్రకటించారు. సాధ్యమైనంత తొందరలో మృతులను అందరినీ గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈరోజు 3 ఎకరాల లోపు భూములున్న రైతుల ఖాతాల్లో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 155.89 కోట్ల రూపాయలు జమ చేసినట్లు మంత్రి చెప్పారు. 2 రోజుల వ్యవధిలోనే 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. గత 10 ఏళ్ల కాలంలో ఉత్పన్నమైన భూ సమస్యలన్నిటికీ భూభారతి చట్టం ద్వారా పరిష్కారం చూపామని జిల్లా కలెక్టర్ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల అత్యధికులైన రైతులు భూములకు సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రెవెన్యూ సదస్సులో రైతుల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించి చట్టం పరిధిలో పరిష్కరించవలసి ఉందన్నారు. కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లు పలువురు మర్యాదపూర్వకంగా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబో 2 మాసాలు రెవెన్యూ శాఖకు అత్యంత కీలకమన్నారు. రైతుల నుండి వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజా హోటల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్లో ఆహార పదార్థాలు, కిచెన్ను పరిశీలించారు. అల్పాహారం చేస్తున్న పర్యాటకులు, అతిథులతో మంత్రి మాట్లాడారు. ఆహారం నాణ్యత, రుచి గురించి ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హరిత హోటల్స్ సౌకర్యాలు, ఆహార నాణ్యతపై నిరంతరం పరిశీలన కొనసాగిస్తామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పర్యాటకులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటల్స్ నిర్వాహకులపై ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆదాయం పెంచడంతో పాటు పర్యాటకులు, అతిథుల కోసం మెరుగైన సౌకర్యాలు, వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని మంత్రి జూపల్లి చెప్పారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ధర్నాతో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న బస్ భవన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇటీవల ఆర్టీసీ యాజమాన్యం స్టూడెంట్ బస్ పాసుల ఛార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్ భవన్ వద్దకు దూసుకొచ్చి ముట్టడికి ప్రయత్నించారు. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో బస్ భవన్ గేటు ముందు బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీ కులగణనపై అవాస్తవాలు ప్రచారం చేస్తోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. పార్టీ అధికార ప్రతినిధి ఎంపీ సుధాంబు త్రివేది ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర జనగణన చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంతో పాటు సామాజిక ఆర్థిక సర్వే కులగణన చేపడుతుందన్నారు. తెలంగాణలో ముస్లిం మైనార్టీలను బీసీ వర్గంలో చేర్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందన్నారు. బీజేపీ అన్ని కులాల గౌరవం అభ్యున్నతిని కోరుకుంటుందని అన్నారు. సెన్సస్కు సంబంధించి రాజ్యాంగ చట్టబద్ధతపై కాంగ్రెస్కు అవగాహన లేదని డాక్టర్ త్రివేది విమర్శించారు. కులగణన చేపట్టే అధికారం కేవలం కేంద్రానికే ఉంటుందని, రాష్ట్రాలకు ఉండదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కులగణన గురించి కాంగ్రెస్ పదే పదే ప్రస్తావించడంపై డాక్టర్ త్రివేది వ్యాఖ్యానిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది సర్వే అని, సెన్సస్ కాదని స్పష్టం చేశారు. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में कैबिनेट ने भारत की जनगणना कराने का निर्णय लिया और इसके बाद जो भी प्रेस रिलीज जारी हुई उसमें स्पष्ट रूप से कहा गया कि जनगणना के साथ सामाजिक आर्थिक मूल्यांकन और जातियों की जनगणना भी स्वतंत्र भारत के इतिहास में पहली बार होगी। जिस संबंध में पहली प्रेस रिलीज 30 अप्रैल को हुई, दूसरी 4 जून को और 15 जून को, जिसमें स्पष्ट रूप से यह कहा गया। కెనడాలోని కననాసిస్కస్ వేదికగా G7 శిఖరాగ్ర సదస్సు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యునైటెడ్ స్టేట్స్ సభ్య దేశాలుగా ఉన్న G7 కూటమి ఈసారి ఉగ్రవాదం, AI, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు జరుపుతుంది. సభ్య దేశాలతో పాటు ఇతర ఆహ్వానించబడిన అవుట్ రీచ్ దేశాలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులు సమావేశానికి హాజరవుతున్నారు. G7 సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కల్కరీ చేరుకున్నారు. ప్రధానమంత్రి 2015 నుంచి వరుసగా ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతున్నారు. సదస్సులో భాగంగా ప్రధానమంత్రి G7 దేశాధినేతలతో విడివిడిగా సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపునున్నారు. ఆయా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరగనున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన ముఖ్యమైన అంశాలపై తమ అభిప్రాయాలను పలు దేశాల నేతలతో పంచుకోనున్నట్లు ప్రధాని సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు. దక్షిణార్ధి గోళం దేశాల ప్రాధాన్యతలను వివరిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆ ప్రాంతాల్లోని తెలంగాణ వాసులకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్ను ప్రారంభించింది. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, 2 దేశాల భారత రాయబార కార్యాలయం నుంచి లభించిన తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన వారెవరూ యుద్ధం వల్ల ప్రభావితమైనట్లు సమాచారం లేదని తెలిపింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయటమైందని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో, ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తూ అవసరమైతే తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సహాయం కోసం ప్రజలు 9643723157, 9643723157, మరో నంబర్ 9949351270 నెంబర్లను సంప్రదించాలని కోరింది. ఇప్పుడు ప్రకటనలు. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్ కే 6 ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ పాలనకు 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నల్లగొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఈటెల రాజేందర్ పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఆ తర్వాత 11 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతికి ఆస్కారం లేని దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ గారు తన కర్తవ్యం ఏందో, తన బాధ్యత ఏందో నిర్వర్తించుకొని ఎక్కడ కూడా గతంలో లాగా 2G స్కామ్, కోల్ స్కామ్, బోఫర్ స్కామ్, ఏ స్కాములకు ఆస్కారం లేకుండా కమిట్మెంట్తో, అకుంఠిత దీక్షతో దేశాన్ని ప్రపంచ చిత్రపటం మీద గొప్పగా ఆవిష్కరించే అక్కరుంది. ట్యాక్స్ కట్టని కల్చర్ అని చెప్పిన ఈ దేశంలో, అన్ఎడ్యుకేటెడ్ అని చెప్పినటువంటి ఈ దేశంలో ఇవాళ ట్యాక్స్ కట్టే విషయంలో కానీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో కానీ ఇవాళ బ్లాక్ మనీ రద్దై ఇవాళ వైట్ మనీ చలమనే దాంట్లో ఇవాళ వాళ్ళు తీసుకుని నిర్ణయం ఎంత అమోఘంగా ఉందో, ఎంత గొప్పగా ఉందో. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామం అంగన్వాడీ కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సిడిపిఓ శారద హాజరయ్యారు. అమ్మ బాట, అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా చివరి రోజు ఈ కార్యక్రమాలను సిద్దిపేట ఐసిడిఎస్ పరిధిలో ఉన్న 267 అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ చిన్నారులకు పాటలు, మాటలు, ఆటల రూపంలో విద్యను బోధిస్తున్నట్లు తెలిపారు. పొన్నాల అంగన్వాడీ టీచర్ లావణ్య మాట్లాడుతూ తమ గ్రామంలోని చిన్నారులు, కిశోర బాలులతో పాటు గర్భిణీలు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రం ద్వారా పోషకాహారం క్రమం తప్పకుండా అందిస్తున్నామని తెలిపారు. మొత్తం సిద్దిపేట ప్రాజెక్టు పరిధిలో 267 అంగన్వాడీ కేంద్రాలని, ఈ 267 అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మనం అమ్మ మాట, అంగన్వాడీ బాట కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాము. మన యాక్టివిటీస్లో భాగంగా ఆ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఈ పొన్నాల గ్రామం లోపల నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు 3 సెంటర్ల పరిధి లోపల కొత్తగా జాయిన్ అయిన పిల్లలు 11 మందికి అక్షరాభ్యాస కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించుకున్నాము. మీ 5 సంవత్సరాల లోపల పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 80% పెరుగుదల చాలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్ను ఉపయోగించుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పిల్లల యొక్క ఆరోగ్యమే కాకుండా అన్ని రకాలుగా ఓవరాల్ డెవలప్మెంట్ అంటే సాంఘికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా అభివృద్ధి అనేది 6 రకాల అభివృద్ధులు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఆ అభివృద్ధి అనేది ఓన్లీ అంగన్వాడీ కేంద్రాల ద్వారానే ఆట, పాట, కథ, మాట, తర్వాత క్రియేటివిటీ, సృజనాత్మకత కార్యక్రమాల ద్వారా మేము ఒక చదువు అనేది నేర్పించడం జరుగుతుంది. మాది పొన్నాల ఫస్ట్ సెంటర్లో నాకు 110 మంది బెనిఫిషియర్స్ ఉంటారు. బాలామృతం తీసుకెళ్ళి టీహెచ్ఆర్ పిల్లలు వచ్చేసి 55 మెంబర్స్ ఉంటారు. నా అంగన్వాడీ స్కూల్కి వచ్చేసి 20 మంది ఉంటారు. మేము 9 నుంచి 4 వరకు సెంటర్ నిర్వర్తిస్తాము. అందులో ఆట, పాట, సృజనాత్మకత, సంసిద్ధత అనే కార్యక్రమాలతోటి మా టైం టేబుల్ ప్రకారము మేము సెంటర్ వినియోగిస్తాము. చిన్న పిల్లల్ని ఎట్లా చేసుకోవాలని మళ్ళీ మాకు చాలా ట్రైనింగ్స్లలో కూడా పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి, ఎట్లా చేయాలి, వాళ్ళకు ఇట్లా చెప్పాలి అనేసి, అంటే మొత్తం దిద్దిపియకుండా వాళ్ళకు ఎట్లా చేయాలి, సృజనాత్మకంగా ఎట్లా చేయాలి అనేసి మాకు చాలా ట్రైనింగ్స్లలో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాలన 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్ జిల్లాలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎంపీ డీకే అరుణ ఈ ఎగ్జిబిషన్ సందర్శించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పాలన సాగుతోందన్నారు. గడిచిన 11 ఏళ్లలో దేశంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అంకితమై పనిచేస్తున్నటువంటి తీరును మనం అందరం కూడా ఒకసారి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ లక్ష్యంతో ముందుకు పోతున్నారు? నరేంద్ర మోదీ గారి కంటే ముందు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ 10 సంవత్సరాలే కానీ, అంతకుముందు అనేక సంవత్సరాల పరిపాలనలో కానీ అన్ని సంవత్సరాలు కానటువంటి అభివృద్ధి ఈ 11 సంవత్సరాల్లో ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విషయం కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సుపరిపాలన, దేశ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి, భారతదేశం అంటేనే ఇవాళ
ప్రపంచమంతా కూడా విశ్వసించేటటువంటి స్థాయికి ఈరోజు నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని తీసుకెళ్ళి ఈ యొక్క వికసిత్ భారత్ అనేటటువంటి లక్ష్యం సంక్షేమం కోసం ఒక కొత్త ప్రయాణాన్ని సేవా సుపరిపాలనటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఇవాళ వారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో జిల్లా వైద్యాధికారులు ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను ర్యాలీలో వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ అనిత మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉప కేంద్రాల్లో కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. పిల్లలు అతిసార వ్యాధి బారిన పడకుండా ఉండే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచడం వంటి విషయాలను తల్లులకు తెలియజేశామన్నారు. అలాగే ఓఆర్ఎస్ జింక్ కార్నర్స్ అనేవి మనకి జీజీహెచ్ మంచిర్యాల్, అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, అదేవిధంగా ప్రతి పిహెచ్సి, ప్రతి యూపీహెచ్సి, అలాగే బస్తీ దవాఖానాల్లో ఓఆర్ఎస్ జింక్ కార్నర్ అని స్టార్ట్ చేసి అక్కడ త్రాగే మంచి నీరు, స్టెరైల్ వాటర్, అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్, జింక్ టాబ్లెట్స్ అవైలబుల్గా పెట్టడం జరుగుతుంది అన్నమాట. అందరూ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు విజిట్ చేయడమే కాకుండా ఇంటికి ఆశాస్ వచ్చినప్పుడు ఆ టాబ్లెట్స్ తీసుకుని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది కూడా వివరించడం జరుగుతుంది. పిల్లల తల్లిదండ్రులు ఈ ప్రోగ్రామ్ని ఉపయోగించుకోవాలి. ఈ డయేరియా బారిన పడకుండా ఉండడానికి మెయిన్గా 6, 10, 14 వారాల వయసులో రోటా సిల్ 2 డోస్ వ్యాక్సిన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్ ఉన్న సినిమాను ప్రతి రాష్ట్రంలో విడుదల చేయాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కర్ణాటకలో తమిళం చిత్రం తగ్ లైఫ్పై అదనపు న్యాయపరమైన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అల్లరిమోకులు, నిఘా సంస్థలు వీధుల్లోకి రావడానికి అనుమతించలేమని కోర్టు పేర్కొంది. సిబిఎఫ్సి సర్టిఫికెట్ ఉన్న ఏ సినిమానైనా విడుదల చేయాలని చట్టం నియమం కోరుతోందని, రాష్ట్రం దానిని ప్రదర్శనను నిర్ధారించాలని జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. మణిరత్నం దర్శకత్వం వహించిన తగ్ లైఫ్ సినిమాను ప్రదర్శించడానికి అనుమతించాలని కోరుతూ మహేష్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారిస్తోంది. కన్నడం తమిళం నుండి పుట్టిందని చిత్ర నిర్మాతలలో ఒకరైన కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల తర్వాత కొన్ని గ్రూపులు దాన్ని ప్రదర్శనకు వ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడటంతో ఆ చిత్రం కర్ణాటకలో విడుదల కాలేదు. రేపటి వరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ధర్మాసనం కోరింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ లేఖ రాశారు. యోగా డేను ఘనంగా జరుపుకుందామని, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. 21న విశాఖలో యోగా ఒక భూమి ఒక ఆరోగ్యం థీమ్తో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యోగాతో కేవలం వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ ఐక్యత స్ఫూర్తి కూడా ప్రతిబింబిస్తుందని లేఖలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్లోని సిజిఓ టవర్స్లో యోగా సంఘం కార్యక్రమాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సంయుక్తంగా నిర్వహించాయి. హైదరాబాద్లోని వివిధ పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ల ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. వీరితో యోగా గురువు ఓం ప్రకాష్ వర్మ యోగాసనాలు వేయించారు. అనంతరం మహిళల కోసం ప్రత్యేకంగా వారి ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం యోగా అవగాహన సదస్సును కూడా నిర్వహించారు. పదుల సంఖ్యలో మహిళా జర్నలిస్టులు పాల్గొని యోగా ప్రయోజనాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యోగాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి ఒక ప్రత్యేక ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సిబిసి డైరెక్టర్ కరీనా, పిఐబి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిఐబి అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ మాట్లాడుతూ యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యకర జీవన శైలిని అలవర్చుకోవచ్చునని తెలిపారు. యోగాసనాలు వేయటం ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక దారుత్వాన్ని పెంపొందించుకోవడం వంటి అంశాలపై అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించినట్లు వివరించారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా గురువు ఓం ప్రకాష్ వర్మ మాట్లాడుతూ యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం పొందవచ్చునని చెప్పారు.
As a part of countdown to International Day of Yoga, Press Information Bureau మరియు Central Bureau of Communication media units under Ministry of Information Broadcasting have organized a small awareness program and yoga demonstration in CGO Towers. Yoga, meeku telisinattu, it is not only a form of physical exercise, it offers mental clarity, spiritual peace and emotional stability also in this modern day. So idi manaki chala avasaram. How do we incorporate yoga to beat stress, to control lifestyle diseases, and we have yogacharyas and experts from the medical fraternity. It also involves an exhibition which has panels on different yoga postures and how to go about it. మన లైఫ్లో మనం నోటీస్ చేసినట్టయితే మనం పుట్టినప్పటి నుంచి యోగా అనేది మన ఇంటిగ్రల్ పార్ట్. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 నెలలు శీర్షాసనంలో ఉంటాం. తర్వాత పిల్లని మనం అబ్జర్వ్ చేస్తే 1 year బిలో అబ్బాయిని కానీ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తే మెలుకున్న టైంలో ఏదో ఒక యోగా పోస్చర్లో ఉంటారు. సో అప్పుడు వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఎప్పుడైతే దాన్ని డిస్కనెక్ట్ చేస్తారో అప్పుడు హెల్త్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో దాని నుంచి బయటపడడానికి మన మోడీ గారు చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, విశ్వం లెవెల్లో ప్రయత్నం చేస్తున్నారు. సో మనమందరం కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి మన డే టు డే లైఫ్లో ఉన్న 24 hours అట్లీస్ట్ 1 hour యోగాకి మీ కొరకు డెడికేట్ చేయండి. మీరు హెల్తీగా హ్యాపీగా లైఫ్ లాంగ్ మీ లైఫ్ని లీడ్ చేస్తారు. ఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగాలో ఈరోజు యోగా బంధన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డెన్మార్క్, ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, అర్జెంటీనా తదితర దేశాల నుంచి వచ్చిన ప్రముఖ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ యోగా దినోత్సవం 2025కు సంబంధించి జరుగుతున్న 10 కార్యక్రమాల్లో ఇదొకటని నిర్వాహకులు తెలిపారు. యోగా బంధన కార్యక్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధి బృందం సభ్యులు తమ దేశాల్లో యోగాను ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారని అన్నారు. हमने 15 देशों के योग मास्टर्स, जो योग के क्षेत्र के जो प्रमुख लोग हैं, उनको यहाँ बुलाया और आज इनका एक 5 दिन का भारत का विजिट प्रारंभ हुआ और उनका यहाँ सभी स्वागत हुआ. इन सभी जो योग के क्षेत्र के अग्रणी जो विशेषज्ञ हैं, उन्होंने अपने योग जर्नी के बारे में बताया कि वो अपने देश में योग के लिए क्या करते हैं. और ये बहुत विशेष रूप से मेरे लिए भी एक जानकारी करने का, एक नई जानकारी करने का अवसर था कि मुझे पता लगा कि ये सभी देशों में योग बहुत. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు పలు నివాస సముదాయాలపై పడ్డాయి. దీంతో పలువురు పౌరులు గాయపడ్డారు. కొనసాగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో టెహ్రాన్లోని భారతీయ విద్యార్థులకు సూచనలు చేసింది. వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చెప్పింది. అక్కడి నుంచి వెళ్లేందుకు భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేసిందని వెల్లడించింది. రుణ డిపాజిట్ రేట్లను ఈ నెల 15 నుంచి తగ్గించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. రుణ రేట్లను 50 బేసిస్ పాయింట్లు కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. పాత కొత్త రుణగ్రహీతలకు ఇది వర్తించనుందని వెల్లడించింది. తాజా తగ్గింపుతో రెపో ఆధారిత రుణ వడ్డీ రేటు 7.75% దిగివచ్చింది. దీంతో తక్కువ వడ్డీకే గృహ రుణం అందుతుంది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత రుణ వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.15% చేర్చింది. ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు బదిలీ చేస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలో నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 24,900 దిగువన ముగిసింది. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న పరస్పర దాడుల ప్రభావం మార్కెట్లపై పడింది. దీంతో నష్టాల్లో ముగిశాయి. డాలర్తో రూపాయి మార్కపు విలువ ₹86.24గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, సన్ఫార్మా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టెక్ మహేంద్ర, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలున్నాయని చెప్పింది. రేపు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో, ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. కాగా గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిర్మల్ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. రైతు సంక్షేమం కోసం ఏడాది కాలంలో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్న ఉప ముఖ్యమంత్రి, కాళేశ్వరం పేరిట రాష్ట్ర సొమ్మును బీఆర్ఎస్ దోపిడీ చేసిందని బట్టి విక్రమార్క ఆరోపణ, రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధిని వెనకబడనివ్వబోమని స్పష్టీకరణ. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో పోటాపోటీ వాదనలు, రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మరమైన దర్యాప్తు, వాంగ్మూలం ఇచ్చిన టీపీసీసీ చీఫ్, ఫోన్ ట్యాపింగ్ వల్లే 2018లో అధికారంలోకి రాలేకపోయామన్న మహేష్ కుమార్ గౌడ్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, టెహరాన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు, ఢిల్లీలోని తెలంగాణ భవన్లో హెల్ప్ లైన్ ప్రారంభం. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సమాయత్తం అవుతున్న భారతావని, ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ. కెనడాలోని కననాసిస్క్ వేదికగా మరికొద్దిసేపట్లో G7 సదస్సు ప్రారంభం, హాజరవుతున్న ప్రధానమంత్రి. సదస్సులో భాగంగా G7 దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న నరేంద్ర మోదీ. రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ కేంద్రం, ఉరుములు మెరుపులు ఈదురుగాలు వీచే అవకాశాలున్నాయన్న ఐఎండీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.